హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను మీకు ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కాలంలో చాలామంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. సో ఇలాంటి వారి కోసం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీనికోసం మనం చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. దారాలు కట్టడము, లేదంటే దాన్ని కాలవడము, లేదా సున్నం అది ఇది రాయడము. సో ఇలాంటివి ఏమీ లేకుండా ఒక చిన్న చెట్టు ద్వారా మనం ఈ సమస్యను అయితే పరిష్కరించుకోవచ్చు. సో ఆ మొక్క ఎలా ఉంటుంది, ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నాను కదా అండి, అదే ఇది. సో దీనికి ఆకులు అట్లా ఏమీ ఉండవు, చాలా చిన్నగా ఇలా 2-3 ఆకులు ఉంటాయి. ఇవి కూడా తొందరలోనే రాలిపోతాయి. చెట్టు మొత్తం చూడడానికి ఇలా కట్టెల్లానే ఉంటుంది. దీన్ని పెంచడం చాలా ఈజీ. ఎక్కడైనా దొరికితే మీకు నర్సరీలో కానీ ఎక్కడైనా ఉంటే మీరు మంచిగా తెచ్చుకొని ఇలా కుండీలో పెట్టుకున్నారంటే అసలు దీనికి పెద్దగా ప్రొటెక్ట్ చేయాల్సిన పని ఏం లేదు. అలా పెట్టి అప్పుడు 3 డేస్కో 4 డేస్కో ఒకసారి వాటర్ వస్తే సరిపోతుంది. చాలా ఈజీగా గ్రో అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా వాడాలనేది మీకు చూపిస్తాను. సో ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా కట్ చేసినప్పుడు ఇలా పాలు అనేది వస్తుంది. సో ఇలా వచ్చిన ఈ పాలన అనేది మనం పులిపిరి ఉంది కదా, సో దానికి ఇలానే పెట్టాలి. సో ఎక్కడైతే పులిపిరి ఉన్నాయో అక్కడ అనేది ఇలా రాయాలన్నమాట. సో ఇలా ఎక్కడైతే పులిపిర్లు ఉంటాయో అక్కడ ఇలా మనం రాయాలి. సో చూసారు కదా ఎంత ఈజీగా పులిపిర్లను అయితే తొలగించుకోవచ్చు. సో మీకు ఈ మొక్క ఎక్కడైనా దొరికితే మీరు ఇండ్లలో పెంచుకోండి, ట్రై చేయండి. అలాగే మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.